ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాక్యం తెస్సలోనికయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను అర్పకుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడుకు దేవవాక్యం ఒక మర్మములను మాకు తెలుపమని బ్రతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తెస్సలోనిక సంఘానికి ఆత్మను ఆర్పవద్దనే ఆజ్ఞతో విశ్వాసి తన స్వంత ఆధ్యాత్మిక సమగ్రతను కాపాడుకునే బాధ్యతను నొక్కి చెబుతుంది. ప్రతి విశ్వాసలో నివసించే అగ్ని లాంటిది. పౌలు పరిశుద్ధాత్మను ఆర్పవద్దు అని వ్రాసినప్పుడు మనలో మండుతున్న దేవుని ఆత్మ యొక్క అగ్నిని అణచివేయవద్దని క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు. తెస్సలోనికేలకు ఇచ్చిన ఈ ఆదేశం పౌలు తిమోతికి ఇచ్చిన జ్ఞాపికలకు సమానంగా ఉంటుంది. మీలో ఉన్న దేవుని వరాన్ని మన్నించండి అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు సంఘ పెద్దలు మీపై చేతులుంచినప్పుడు మీ గురించి చెప్పబడిన ప్రవచనం ద్వారా మీరు పొందిన ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం దహించే అగ్నిగా వర్ణిస్తుంది. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం 24-17. హెబ్రీయులు 12వ అధ్యాయం 20-9వ వచనం అగ్ని ఉత్సాహం, అభిరుచి, ఉత్సాహం, శక్తి, ప్రకాశం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. దేవుని సన్నిధి యొక్క అగ్ని ప్రతి క్రైస్తవుల్లో అంతర్లీనంగా ఉన్న పరిశుద్ధాత్మ బహుమతి ద్వారా ఉంటుంది. రోమా 8:9, కీర్తన 51:11, 1 కొరింథీయులు 3:16, ఎఫెసీయులు 2:22. యేసు పరిశుద్ధాత్మ మరియు అగ్నితో మనకు బాప్తిస్మం ఇవ్వడం ద్వారా ఈ బహుమతిని ఇస్తాడు. మత్తయి 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యముల పుస్తకంలో పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ మొదటి వారిపై జ్వాలలు లేదా అగ్ని నాలుకల వలె స్థిరపడ్డాడు మరియు సమాజించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు మరియు పరిశుద్ధాత్మ వారికి ఈ సామర్థ్యాన్ని ఇచ్చినట్లుగా ఇతర భాషల్లో మాట్లాడటం ప్రారంభించారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3. మేము వచనాలు 2-3 త్రిత్వ సభ్యుడిగా మరియు దేవుడిగా పరిశుద్ధాత్మను తొలగించలేము. కానీ మన స్వంత జీవితాలలో మరియు చర్చిలో ఆత్మ పనిని మనం వ్యతిరేకించినప్పుడు ఆయనను చలాచవచ్చు లేదా అణచివేయవచ్చు. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయంలో పౌలు ప్రవచనం అనే ఆధ్యాత్మిక వరాన్ని అణచివేయకూడదని సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మను అణచివేయకండి, ప్రవచనాలను ఎగతాళి చేయకండి, కానీ చెప్పబడిన ప్రతిదాన్ని పరీక్షించండి, మంచిని పట్టుకోండి, ప్రతి రకమైన చెడు నుండి దూరంగా ఉండండి. తెస్సలోనికీయులు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని నుండి వాక్యాన్ని ఇవ్వడం అనేది ప్రత్యక్షత మరియు ప్రవచనం దాన్ని ప్రసారం చేయడానికి మానవ మార్గం. దేవుని వాక్యం మండుతున్న ప్రకాశించే అగ్నిగా కూడా చిత్రీకరించబడింది. ఇర్మియా 5:14, 29, కీర్తన 100:1905. దేవుని వాక్యాన్ని అణచివేయకూడదు. కొలస్సీయులు 3:16, 2 పేతురు 1:19. ప్రవచన వరాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు అది సంఘాన్ని బలపరుస్తుంది, బోధిస్తుంది, ప్రోత్సహిస్తుంది మరియు ఓదార్చుతుంది. 2 తిమోతి 3:16, కీర్తన 19:7, హెబ్రీయులు 4:12. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన ముగింపు సూచనలు అసలు వచనంలో ఇక్కడ ఉపయోగించబడిన ఆర్పించు అనే క్రియ అగ్నిని అణచివేయడం లేదా మంటను ఆర్పివేయడం అంటే పరిశుద్ధాత్మను చల్లార్చడం. పరిశుద్ధాత్మ విశ్వాసిలో వ్యక్తిగతంగా మరియు సంఘ జీవితంలో పనిచేస్తాడు. మొదట ఆయన మనల్ని పాపం గురించి మరియు రక్షణ కోసం మన అవసరాన్ని ఒప్పిస్తాడు. తెస్సలోనికీయులు 1:5. లోకమును దాని పాపమును గూర్చియు దేవుని నీతిని గూర్చియు రాబోవు తీర్పును గూర్చియు ఒప్పించే. ఆయన పనిని మనం విస్మరించినప్పుడు లేదా తిరస్కరించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిని చల్లార్చుతాము. యోహాను 16:8 మనకు జీవితంలో దిశానిర్దేశం చేస్తుంది. అపోస్తలుల కార్యములు 13:2, 15, 28 మన పరిస్థితులను మారుస్తుంది. ఫిలిప్పీయులు 1:19 మనల్ని ప్రోత్సహిస్తుంది. అపోస్తలుల కార్యములు 9:31 సువార్తను పంచుకోవడానికి మనకు శక్తినిస్తుంది. అపోస్తలుల కార్యములు 1:8, 6, 10 మరియు మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చే పవిత్రీకరణ పనిని చేస్తుంది. కొరింథీయులు 3:18, రోమా 15:16, 2 తెస్సలోనికీయులు 2:13, 1 పేతురు 1:2 కూడా చూడండి. పరిశుద్ధాత్మను ఆర్పివేయడం అనేది ఆత్మను దుఃఖపరచడం లాంటిది, ఎందుకంటే 2 విశ్వాసి, చర్చి మరియు ప్రపంచాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది.
ఎఫెసీయులు 4:30, యెషయా 63:10. మనం మన స్వంత ప్రాపంచిక కోరికలను అనుసరించినప్పుడు మనం లోపల పరిశుద్ధాత్మను అణచివేస్తాం. వ్యక్తిగత దైవభక్తిని పెంపొందించుకోవడాన్ని మనం అడ్డుకుంటాము. ఇది చర్చి యొక్క పవిత్రతను దెబ్బతీస్తుంది మరియు దేవుని ఆత్మకు దుఃఖం మరియు బాధను కలిగిస్తుంది. మనం అరపకుండా ఉన్నప్పుడు తెస్సలోనికీలు 5:19 కేజవే అయినా మన హృదయాల పలకలపై వ్రాయబడిన సజీవ లేఖల మనలో మనుతాడు. కొరింథీలు 3:3. మనం ఎదుర్కొనే ప్రతి ఒక్కరికి సత్యం, వెలుగు మరియు దేవుని ప్రేమను ప్రకాశింపజేయడానికి మన జీవితాలు వెలిగించబడ్డాయి. అపోస్తలుల కార్యములు 11:23, యోహాను 3:21. మనం పరిశుద్ధాత్మను ఆర్పకుండా ఉన్నప్పుడు ఆయన మండుతున్న సన్నిధి స్వేచ్ఛ, శాంతి మరియు పునరుద్ధరణ జీవితంతో పాటు ఐక్యత, ఆశీర్వాదాలు మరియు సహవాసాన్ని తెస్తుంది. కొరింథీయులు 13:14, ఫిలిప్పీయులు 2:1, పేతురు 4:14. ఆలయంలోని బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పటికీ ఆరిపోకూడదు. లేవ్యకాండము 6:12. కాబట్టి మనం మన హృదయాల బలిపీఠం మీద ఉన్న దేవుని పరిశుద్ధాత్మను ఎప్పటికీ ఆర్పివేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, వాక్యం విన్న ప్రతి బిడ్డలో ప్రతినిత్యం మాకు తోడుగా ఉండి మాలోని పరిశుద్ధాత్మ ఏమాత్రం ఆరిపోకుండా, ఏ పరిస్థితిలో నలిగిపోకుండా సహాయం చేయమని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమెన్.